So mechanism of evolution. How the evolution occurs. ఎవల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనము ఇందులో వి విల్ స్టడీ లర్న్ ఇన్ దిస్ టాపిక్. ద ప్రాసెస్ బై విచ్ వేరియేషన్స్ అపియర్ అండ్ న్యూ స్పీసీస్ ఆర్ ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే సింపుల్గా అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న స్పీసీస్లో రకరకాల అడాప్టేషన్స్ లేదా మ్యూటేషన్స్ జరిగి దాని నుంచి కొత్త స్పీసీస్ ఫామ్ కావడమే ఎవల్యూషన్. సో మనం ఈ ఎవల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి స్టడీ చేయడమే దట్ ఈస్ మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. సో దానిలో మనము ద మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ అకర్డ్ due to deviations from Hardy-Weinberg equilibrium, and there are different types of evolutionary forces that leading to speciation. Okay, so Hardy-Weinberg ప్రతిపాదించిన ఈక్విలిబ్రియం ఏదైతే ఉందో అది డిస్రప్ట్ అయినప్పుడు, డీవియేట్ అయినప్పుడు ఎవల్యూషన్ జరుగుతుంది. లేదా రకరకాల ఎవల్యూషనరీ ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆ ఎవల్యూషనరీ ఫోర్సెస్ వల్ల కూడా మనకి ఎవల్యూషన్ జరిగే అవకాశం ఉంటుంది. రైట్, సో హియర్ ఫస్ట్ థింగ్ ఈజ్ హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. దీని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకు సెట్లో కానీ నెట్లో కానీ అడిగే అవకాశం ఉంటుంది. Hardy-Weinberg equilibrium or Hardy-Weinberg theory was explained separately by two scientists. One was Hardy of United Kingdom and Weinberg of Germany. Here, what is Hardy-Weinberg equilibrium? Allelic frequencies in a population will remain same or constant from generation to generation under certain conditions. What are those certain conditions? One is large population. These are the very, very important. So these are the conditions for the Hardy-Weinberg law. One is there should be large population. There is no selective mating. That means random mating should be occurred. There will be no evolutionary forces. There is no differential reproductive success in the population. All members of population are in homogeneous age. So in above conditions, there will be no change in allelic frequencies or genotypic frequencies, or there is no evolution from generation to generation until these 5 conditions are prevailed. Okay, then the population is said to be in Hardy-Weinberg equilibrium. Okay, so Malli, sorry, I'll explain. So what is Hardy-Weinberg equilibrium? What is Hardy-Weinberg law? సో అంటే అలీల్స్ అంటే జీన్స్ అన్నమాట. జీన్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేటువంటివి ఒక పాపులేషన్లో అవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి, రిమైన్ సేమ్ లేదా కాన్స్టెంట్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఓకే, ఎన్ని జనరేషన్లు అయినా అవి మారవు. అంటే ఎప్పుడు వితౌట్ ఎవల్యూషనరీ ఫోర్సెస్ లేకపోతే. ఓకే, సో లేదా అండర్ సర్టెన్ కండిషన్స్, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో ఎవల్యూషన్ అనేది ఎప్పటికీ జరగదు. ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ మారితే ఎవల్యూషన్ జరుగుతుంది అనేది హార్డీ-వీన్బర్గ్ లా.
మరి ఏ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎవల్యూషన్ అనేది జరగదు అంటే పాపులేషన్ అనేది చాలా పెద్దదిగా ఉండాలి, ప్లస్ మేటింగ్ అనేది సెలెక్టివ్గా కాకుండా ఓకే ర్యాండమ్గా జరుగుతూ ఉండాలి, ప్లస్ ఎవల్యూషనరీ ఫోర్సెస్ అనేటివి ఉండకూడదు, లైక్ జీన్స్లో కానీ జెనెటిక్ డ్రిఫ్ట్ కానీ ఓకే రికాంబినేషన్స్ మ్యూటేషన్స్ అనేటువంటివి లేకపోవడం అన్నమాట. అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్షియల్ రిప్రొడక్టివ్ సక్సెస్ అంటే పాపులేషన్లోని ఆర్గనిజమ్స్ అన్నీ కూడా వాటి రిప్రొడక్టివ్ సక్సెస్ అనేది ఈక్విలిబ్రియంగా ఉండాలి, సేమ్గా ఉండాలి. అన్ని యానిమల్స్ యొక్క రిప్రొడక్టివ్ సక్సెస్ సిమిలర్గా ఉండాలి. అండ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ ఆర్ ఇన్ హోమోజినస్ ఏజ్ అంటే ఆ పాపులేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరి ఏజ్ కూడా కొంచెం ఇంచుమించుగా సేమ్ ఉండాలి. ఈ 5 కండిషన్స్ ఈ 5 కండిషన్స్ large population size, random mating, no evolutionary forces, there is no differential reproductive success in population, all members of population in homogeneous age. ఈ 5 కండిషన్స్ ఉన్నంత వరకు there is no evolution. Evolution అనేది జరగదు. In the above conditions, there will be no change in allelic frequencies or genotypic frequencies, or there is no evolution from generations to generations. Okay. సో ప్రతి ఎన్ని జనరేషన్స్ గడిచినా ఈ 5 కండిషన్స్ ఉన్నంత వరకు ఎవల్యూషన్ జరగదు. ఓకే దెన్ ద పాపులేషన్ ఇస్ సెట్ టు బి ఇన్ హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. అప్పుడు మనం ఏమని పిలుస్తామంటే ఆ పాపులేషన్ అనేది హార్డీ-వీన్బర్గ్ సమతా స్థితిలో ఉంది అని చెప్తాం. ఇఫ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఇఫ్ ఎనీ డీవియేషన్స్ అకర్డ్ ఇన్ ద అబోవ్ కండిషన్స్, పైన చెప్పిన కండిషన్స్లో ఏమన్నా మార్పు వస్తే the equilibrium will be disturbed and allelic frequencies are altered. Okay, that leads to formation of variations. వైవిధ్యాలు అనేటువంటివి ఏర్పడతాయి. Okay, which are raw material for the evolution. Okay, సో పైన చెప్పిన కండిషన్స్లో మార్పు కనుక వస్తే అలిలిక్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటివి మారుతాయి. ఓకే, సో దానివల్ల జెనెటిక్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటివి మారి వేరియేషన్స్ అనేటువంటి లేదా చిన్న చిన్న మ్యూటేషన్స్ అనేటువంటి ఫామ్ అయ్యి ఓకే సో ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హార్డీ అండ్ వేన్బర్గ్ అనే వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక ఈక్వేషన్ని వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, కంపోజ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ప్యూర్లీ మ్యాథమెటిక్ ఈక్వేషన్. సో మనకు ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవడం జరిగింది. ఓకే, ఇట్స్ ఎ మ్యాథమెటికల్ మోడల్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది జెనెటిక్ ఈక్విలిబ్రియం ఇన్ ఎ పాపులేషన్. ఒక పాపులేషన్లో జెనెటిక్ ఈక్విలిబ్రియం గురించి ఈ ఈక్వేషన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ఆ 5 కండిషన్లు ఫాలో అయ్యే ఒక పాపులేషన్లో ఇన్ ఏ స్టేబుల్ పాపులేషన్ ఫర్ ఏ సింగిల్ జీన్. ఓకే, ఒక జీన్కి ఎప్పుడు కూడా 2 అలీల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక మనకి ప్లాంట్ ఉంది అంటే దానిలో ఒక క్యాపిటల్ టీ జీన్ ఉంటుంది, ఇంకొక స్మాల్ టీ జీన్ ఉంటుంది, లేదా ఒక క్యాపిటల్ టీ జీన్ ఉంటుంది, లేదా ఒక స్మాల్ టీ అంటే ఇవి 2 జీన్స్ ఆ ప్లాంట్ యొక్క హైట్ని డిటర్మైన్ చేసే జీన్స్, వీటినే అలీల్స్ అంటాం. ఒక జీన్ అనేది 2 కాపీస్ ఉన్నప్పుడు వాటిని అలీల్స్ టు ఈచ్ అదర్ అంటాం. ఇది దీనికి అలీల్, ఇది దీనికి అలీల్ అనమాట. సో అది ఎలానైనా ఉండొచ్చు. అది 2 క్యాపిటల్ టీస్ అని ఉండొచ్చు, 2 స్మాల్ టీస్ అని ఉండొచ్చు, లేదా ఒక క్యాపిటల్ టీ ఒక స్మాల్ టీ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ ఎ స్టేబుల్ పాపులేషన్ ఒక జీన్ ఏంటిది, ఇక్కడ జీన్ అనేది అంటే హైట్కి సంబంధించిన జీన్ అనమాట. ఈ హైట్కి సంబంధించిన జీన్ 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి క్యాపిటల్ టీ రూపంలో ఉంటుంది, ఒకటి స్మాల్ టీ రూపంలో ఉంటుంది. ఓకే, సో అది డామినెంట్ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ అండ్ రెసెసివ్ స్మాల్ ఏ.
ఓకే, మీకు అర్థం కావడానికి టీని వాడాను. అది ఏదైనా ఉండొచ్చు, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ టి స్మాల్ టి, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం. ఎనీవే, సో ఇప్పుడు చూడండి, అది 3 రకాల జీనోటైప్స్ ను ప్రదర్శిస్తుంది. ఇక్కడ చూడండి, క్యాపిటల్ టి లాగా క్యాపిటల్ ఏ అంటే దీన్ని ఏమంటాం మనం, హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ అంటాం. అదేవిధంగా స్మాల్ టీ లేదా స్మాల్ ఏ తీసుకున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్, హోమోజైగస్ రెసెసివ్ జీనోటైప్ అంటాం. ఇంకొకటి ఏ రూపంలో ఉండొచ్చు ఆ ప్లాంట్ అంటే, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ హెటిరోజైగస్ డామినెంట్ జీనోటైప్ అనే 3 జీనోటైప్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ జీన్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ small p and frequency of small a is assumed as q. ఓకే, ఒకవేళ క్యాపిటల్ ఏ జీన్ యొక్క పౌనపున్యాన్ని మనం స్మాల్ తో సూచించి, స్మాల్ ఏ యొక్క పౌనపున్యాన్ని జెనెటిక్ ఫ్రీక్వెన్సీని స్మాల్ తో సూచించినట్లయితే, the genotypic frequencies of ఏ, ఎందుకు ఇక్కడ డబ్ల్యూఏ ఎందుకు తీసుకుంటాము అంటే, జీన్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా 3 రూపాల్లో ఉంటుంది. ప్రతిసారి డబుల్గా ఉంటుంది, ఎందుకంటే వీఆర్ ఆల్ డిప్లాయిడ్ యానిమల్స్, డిప్లాయిడ్ ఆర్గనిజమ్స్. సో మనకు ప్రతి క్రోమోజోమ్ కూడా 2 సెట్స్ ఉంటుంది. ప్రతి క్రోమోజోమ్ కూడా 2 ఒక జతగా ఉంటాయి. వీటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. సో ఒక లోకస్ పైన ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటే, ఇక్కడ స్మాల్ టీ అయినా ఉండొచ్చు, లేదా క్యాపిటల్ టీ అయినా ఉండొచ్చు, లేదా ఇవి 2 స్మాల్ టీలైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే, దీన్ని ఏ అనుకుంటే, దీన్ని స్మాల్ ఏ అనుకుంటే, సో అలా అనుకుంటే కనుక ఇది క్యాపిటల్ ఏ అయినప్పుడు ఇది స్మాల్ ఏ అవుతుంది. కాబట్టి ద జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ ఉన్నప్పుడు, అండ్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అంటే ఇది అనమాట. ఓకే, లేదా స్మాల్ ఏ అంటే ఈ రకంగా అనమాట, మీకు అర్థం కావడం కోసం. సో స్మాల్ ఏ రైట్, స్మాల్ ఏ సో దాన్ని మనము ఈ క్రింది సమీకరణం ద్వారా ఎక్స్ప్రెస్ చేయవచ్చు అని ఈ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. ఓకే, సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ can be expressed in mathematically as a square plus b square equal to a square plus 2ab plus b square. Okay, that is equal to 1 అనేది, దాన్నే మనము దీన్ని బైనామియల్ ఈక్వేషన్ అంటాం. సో p plus q whole square equal to p square plus 2pq plus q square equal to 1. సో దాన్ని మనము సింపుల్గా ఇది పక్కకు పెడితే p plus q whole square equal to 1. ఓకే, సో ఇంకా సింప్లిఫై చేసిన 1 into 1 స్క్వేర్ ఎప్పుడు కూడా 1 అవుతుంది కాబట్టి, ఓకే, సో మనకి p plus q equal to 1 అని రాయొచ్చు. ఎందుకంటే p plus q whole square equal to 1 అయినప్పుడు, సో దీని 1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో కాబట్టి మనం p plus q equal to 1 అని కూడా రాసుకోవచ్చు యాజ్ పర్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఇందులో అసలు p అంటే ఏంటి, q అంటే ఏంటి, p స్క్వేర్ అంటే ఏంటి, q స్క్వేర్ అంటే ఏంటి, చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. ఇందాక మనము క్యాపిటల్ ఏను స్మాల్ గా కన్సిడర్ చేసినాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలీల్ బ్రాకెట్లో రాస్తున్నాను, క్యాపిటల్ ఏ. నెక్స్ట్
ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ అలీల్ స్మాల్ ఏ. ఓకే, ఇక్కడ ఇది ఒక సింగిల్ జీన్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇది ఒక సింగిల్ జీన్ యొక్క ఫ్రీక్వెన్సీ. పీ స్క్వేర్ ఏంటి అంటే, పీ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ. క్యూ స్క్వేర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ రెసెసివ్ allele or recessive genotype. Okay, frequency of heterozygous dominant genotype అంటే ఒక క్యాపిటల్ ఏ ఉంటుంది, ఒక స్మాల్ ఏ ఉంటుంది. సో ఎక్కడైనా పీ స్క్వేర్ వాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి అంటే ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ. ఎక్కడైనా ప్రాబ్లంలో క్యూ స్క్వేర్ వాడుతున్నాము అంటే స్మాల్ ఏ స్మాల్ ఏ. ఎక్కడైనా 2pq వాడుతున్నాం అంటే 2 ఇంటూ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని అర్థము. ఓకే, సో ఇది మనము హార్డీ-వీన్బర్గ్ ఈక్వేషన్ అండ్ దాని యొక్క ఒక్కొక్క దాని యొక్క మీనింగ్. సో ఈ 1 అనేది దేన్ని సూచిస్తుందంటే హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియంను సూచిస్తుంది. హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఉన్నంత కాలం ఎవల్యూషన్ అనేది జరగదు. మరి హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం ఎప్పుడు ఉంటుంది అంటే ఒకవేళ అది పెద్ద పాపులేషన్ ఉంది, మేటింగ్ అనేది ర్యాండమ్గా జరుగుతూ ఎవల్యూషనరీ ఫోర్సెస్ లేకుండా రిప్రొడక్టివ్ సక్సెస్ అనేది హోమోజీనస్గా ఉంటూ, ఓకే, అంటే డిఫరెన్షియల్ రిప్రొడక్టివ్ సక్సెస్ లేకుండా అండ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ అనేటువంటి హోమోజీనస్ ఏజ్లో ఉంటే, ఓకే, సో ఎలాంటి మార్పు ఎన్ని జనరేషన్స్ అయినా, ఓకే, ఫ్రమ్ ఎన్ని జనరేషన్లు అయినా దెర్ విల్ బి నో ఎవల్యూషన్. దాన్ని ఇండికేట్ చేయడానికి ఈ ఈక్వేషన్ అనేది వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. p+q² = 1. దాన్నే p² + 2pq + q² = 1. 1 అంటే ఏంటంటే స్థిరంగా కాన్స్టెంట్ ఈక్విలిబ్రియం అన్న మీనింగ్. ఇందులో p = ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలీల్ ఏ, q = ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ అలీల్ స్మాల్ ఏ, p² = ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ అంటే 2 ఏలు డామినెంట్ జీనోటైప్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ రెసెసివ్ జీనోటైప్ స్మాల్ ఏ అండ్ 2pq ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్ జీనోటైప్ 2 క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ. సో దీనికి మనకి ఒక 2 ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకు జస్ట్ ఐడియా కోసం ఇవ్వడం జరిగింది. సో ఏంటది అంటే ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ 1600 ఇండివిజువల్స్, 1600 మంది పాపులేషన్ ఉన్నటువంటి దాంట్లో 256 ఇండివిజువల్స్ ఆర్ విత్ ఎ రెసెసివ్ ట్రైట్. ఓకే, సో వారిలో రెసెసివ్ ట్రైట్ అనేది 256 మెంబర్స్ కలిగి ఉన్నారు. ఓకే, ఫైండ్ అవుట్ హోమోజైగస్ డామినెంట్ అంటే క్యాపిటల్ ఏ కనుక్కోవాలి అండ్ హెటరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటి? స్మాల్ ఏ వాల్యూ ఇచ్చింది. అయితే దిస్ ఇస్ మనం ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ రెసెసివ్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ. మనకి ఇక్కడ ఈక్వేషన్లో ఉన్నది నెంబర్ కాదు, దిస్ ఈస్ ఫ్రీక్వెన్సీ. మరి మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు? ఇది ఇండివిజువల్ నెంబర్ ఇచ్చిండు, ఇది నెంబర్ నాట్ ఫ్రీక్వెన్సీ. మనకు నెంబర్ మాత్రమే ఉంది, మరి మనకు ఈక్వేషన్లో ఏముంది? ఫ్రీక్వెన్సీ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ కూడా చూడండి, పి అంటే ఫ్రీక్వెన్సీ, క్యూ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఏ అనేది నాట్ పి. ఓకే, సో పి అనేది ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ, నాట్ ఏ ఈక్వల్ పి కాదు. ఓకే, క్యాపిటల్ ఏ అనేది ఏంటి అంటే అదొక అలీల్, అదొక జీన్. ఆ జీన్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం పితో సూచిస్తాం. అదేవిధంగా స్మాల్ ఏ జీన్ యొక్క ఫ్రీక్వెన్సీని క్యూతో సూచిస్తాం. హోమోజైగస్ డామినెంట్ ఫ్రీక్వెన్సీని మనం p²తో, హోమోజైగస్ రెసెసివ్ జీనోటైప్ యొక్క ఫ్రీక్వెన్సీ q² సూచిస్తాం. హెట్రోజైగస్ డామినెంట్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీని 2pqతో చూస్తాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మనకు కావాల్సింది. ఇప్పుడు దీన్ని చూడగానే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? p² ఇచ్చిండు. కాబట్టి ఇది
యా క్యూ స్క్వేర్ ఇచ్చిండు కాబట్టి మిగతా రెండు కనుక్కోవాలి. ఓకే, క్యూ స్క్వేర్ ప్లేస్లో మనం 256 ఏమంటాం ఇన్సర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అట్లా కాదు, ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. ఎందుకంటే పి అనేది నాట్ క్యాపిటల్ ఏ, బట్ ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ ఏ. అది మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ రెసెసివ్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ క్యూ స్క్వేర్. క్యూ స్క్వేర్ను కనుక్కోవాలి. దెన్ రెసెసివ్ అలిలిక్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు క్యూ స్క్వేర్ అనేది హోమోజైగస్ రెసెసివ్ అలిలిక్ ఫ్రీక్వెన్సీ. ఓకే, మనకు సింగిల్ జీన్ అని అంటే సో రెసెసివ్ అలిలిక్ ఫ్రీక్వెన్సీ సింగిల్ క్యూ అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీనోటైప్ క్యూ స్క్వేర్, లేదా సింపుల్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీనోటైప్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్. ఎంత? 256. టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ ఎంత? 1600. ఎంత వస్తుంది? 256/1600, దట్ ఈస్ ఈక్వల్ టు 0.16. ఇప్పుడు మనకు దీని అర్థం ఏంటి? మనం ఏం కనుక్కున్నాం? ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీనోటైప్ క్యూ స్క్వేర్ గురించి కనుక్కున్నాం. ఏంటిది అది? క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0.16. క్యూ ఈక్వల్ టు ఎంత? దీని రూట్ 0.16 యొక్క రూట్ వాల్యూ 0.4. సో మనకి పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అని ఇంతకుముందు చెప్పాను. ఎందుకు పి ప్లస్ క్యూ ఎందుకు 1 అవుతుంది? పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 0.5 లేదా 0.01 లేదా ఏదో సగం అన్న అయి ఉండాలి కదా, లేదా రూట్ 1 అన్న అయి ఉండాలి. అంటే పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే ఓకే, సో రూట్ 1 అయినా 1, లేదా పి స్క్వేర్ అయినా పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ అయినా 1 అవుతుంది. 1 స్క్వేర్ 1కి స్క్వేర్ పెడితే ఏమవుతుంది? 1 అవుతుంది. లేదా 1కు రూట్ పెట్టినా 1 అవుతుంది. కాబట్టి మనం ఆ ఈక్వేషన్ ఇక్కడ వాడతాం. పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకు పి వాల్యూ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ. మన క్యూ వాల్యూ ఉంది. సో 1 మైనస్ క్యూ ఎంత? 1 మైనస్ 0.4. సో పి వాల్యూ 0.6. సో మనకి ఇక్కడ పి క్యూ రెండు వాల్యూస్ తెలిసింది. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఈస్ టు ఫైండ్ అవుట్ హోమోజైగస్ డామినెంట్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటిది? పి స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. క్యూ స్క్వేర్ వాల్యూ మనకు ఉంది. హోమోజైగస్ రెసెసివ్ అలిలిక్ ఫ్రీక్వెన్సీ క్యూ స్క్వేర్ మన దగ్గర ఉంది. సో మనకు పి స్క్వేర్ వాల్యూ కావాలి. ఏంటి? సో ఇక్కడ మనకు పి వాల్యూ ఎంత? 0.6. ఓకే, పి స్క్వేర్ ఎంత అవుతుంది అప్పుడు? 0.6 ఇంటూ 0.6, 0.36 అవుతుంది. సో హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనకు మొత్తం 1600 స్ట్రెంత్ ఉంది. అందులో 256 ఏమో హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, మనకు హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ను కూడా కనుక్కుందాం. ఓకే, ఎలా అంటే సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కన్సర్న్ ఇండివిజువల్స్, అంటే అది రెసెసివ్ డామినెంట్ అనేది, బై టోటల్ పాపులేషన్. ఓకే, హియర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పి. ఓకే, హోమోజైగస్ డామినెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత? పి స్క్వేర్ ఈక్వల్ టు 0.36 మనకి ఇక్కడ వచ్చింది. మనకు ఫ్రీక్వెన్సీ సూత్రాన్ని బేస్ చేసుకొని మనం టోటల్ ఇండివిజువల్స్ని కనుక్కుంటున్నాం ఇప్పుడు. ఓకే, సో పి స్క్వేర్ 0.36 ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హోమోజైగస్ ఇండివిజువల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు? ఈ నెంబర్ ఆఫ్ హోమోజైగస్ ఇండివిజువల్స్ని మనము సో ఇటు ఉంచితే ఈ 1600 విల్ గో దిస్ సైడ్. ఇక్కడ కింద ఉన్నది ఇక్కడ పైకి వస్తుంది. 0.36 ఇంటూ 1600, వాల్యూ ఎంత? 576. సో మనకు 576 హోమోజైగస్ డామినెంట్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకు పి వాల్యూ తెలుసు. ఎంత? పి వాల్యూ ఎంత? 0.6. ఓకే, తర్వాత క్యూ వాల్యూ ఎంత? 0.16, సారీ 0.4. ఓకే, సో ఇప్పుడు మనకు 2PQ అంటే హెట్రోజైగస్ ఇండివిజువల్స్
జెనెటిక్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. ఎంత చూడండి, 2 ఇంటూ 0.6 అంటే పి యొక్క వాల్యూ ఇంటూ 0.4 అంటే క్యూ యొక్క వాల్యూ, టోటల్ ఎంత 0.48. సేమ్ ఇక్కడ ఇదే సూత్రాన్ని మనం ఇక్కడ వేస్తాం. మళ్ళీ ఏం వేస్తాము అంటే దెన్ నెంబర్ ఆఫ్ టోటల్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్ విల్ బి ఎంత అవుతుంది అంటే 2pq ఈక్వల్ టు నంబర్ ఆఫ్ heterozygous individuals, ఎందుకంటే మనం ఇప్పుడు అదే కనుక్కుంటాం కాబట్టి, బై టోటల్ ఇండివిజువల్స్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే నంబర్ ఈక్వల్ టు ఈ నెంబర్ ఇటు ఉంటే ఈ టోటల్ ఇండివిజువల్స్ అటు వస్తుంది. సో 2pq వాల్యూ ఎంత 0.48, టోటల్ నెంబర్ ఎంత 1600. సో చేస్తే 768. సో నౌ 768 అనేది హెట్రోజైగస్, తర్వాత 576 ఏమో హోమోజైగస్, తర్వాత 256 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. టోటల్ 1600 మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ హౌ టు క్యాల్కులేట్ అనేది. టోటల్ ఇండివిజువల్స్ ఎట్లా కనుక్కోవాలి, టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఎట్లా కనుక్కోవాలనేది ఒక ఈజీ ఎగ్జాంపుల్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ 200 ఇండివిజువల్స్, 200 మంది ఉన్నటువంటి ఒక పాపులేషన్లో హోమోజైగస్ డామినెంట్ అంటే ఏంటి, క్యాపిటల్ ఏ వాల్యూ, క్యాపిటల్ ఏ వాల్యూ కాదు, క్యాపిటల్ ఏ ఉన్నటువంటి నంబర్ ఇండివిజువల్స్. ఓకే, 114 మెంబర్స్ ఉన్నారు. తర్వాత హెట్రోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఆర్ 76 నెంబర్ ఉన్నారు. అండ్ రెసిసివ్ అంటే రెసిసివ్ అలీల్స్ ఉన్న వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. 114 ప్లస్ 76 ఎంత అవుతుంది, 190 అవుతుంది. ఓకే, సో అండ్ 10 200. సో ఫైండ్ అవుట్ డామినెంట్ అండ్ రెసెసివ్ అలీలిక్ ఫ్రీక్వెన్సీ. ఇందాక దానిలో మనం ఏం కనుక్కున్నాము అంటే డామినెంట్ అలీల్ ఉన్న ఇండివిజువల్ నెంబర్ కనుక్కున్నాము, హెటరోజైగస్ అలీల్స్ ఉన్న పాపులేషన్ నెంబర్ కనుక్కున్నాం, డామినెంట్ అలీల్స్ ఉన్న పాపులేషన్ నెంబర్ కనుక్కున్నాం. అక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ కనుక్కొని మనం ఏం కనుక్కున్నాము, టోటల్ నెంబర్ కనుక్కున్నాం. ఇక్కడ టోటల్ నెంబర్ ఉంది, జస్ట్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కోవాలి. సో ఎట్లా, సో డామినెంట్ అలీల్ ఫ్రీక్వెన్సీ పి ఈక్వల్ టు ఇంకొక దిస్ ఇస్ అనదర్ ఫార్ములా, 2 into number of homozygous individuals plus number of heterozygous individuals by 2 into total population. ఇప్పుడు మనకు టోటల్ పాపులేషన్ ఉన్నప్పుడు ఇది దేన్ని కనుక్కోవాలో దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఓకే, సో ఏంటిది అది, 2 into నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎంత 114, సో ప్లస్ నంబర్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఎంత 76 బై 2 into టోటల్ పాపులేషన్ ఎంత 200. సో ఈ రెండు టోటల్ చేస్తే ఎంత వస్తుంది, సారీ ఫస్ట్ 2 into 114 8 2, సో 228 వస్తుంది. 228 ప్లస్ 76 టోటల్ చేస్తే 304 వస్తుంది. అదేవిధంగా 2 into 200 = 400. సో మనకి డామినెంట్ అలీల్ ఫ్రీక్వెన్సీ సింగిల్ పి వాల్యూ వచ్చింది, దట్ ఈస్ 0.76 సింగిల్ పి వచ్చింది. సో మనకు రెసిసివ్ అలీల్ ఫ్రీక్వెన్సీ క్యూ ఈక్వల్ టు ఏంటిది, పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. మనకు క్యూ కావాలి కాబట్టి సో క్యూ ఈక్వల్ టు ఇటు వస్తే పి మైనస్ అవుతుంది, 1 - క్యూ అవుతుంది. సో వీ హ్యావ్ పి వాల్యూ ఉంది కాబట్టి సో క్యూ ఈక్వల్ టు 1 - పి అవుతుంది. సో ఎంత 1 - 0.76. సో ఇప్పుడు మనకు క్యూ వాల్యూ కూడా వచ్చింది 0.24. ఓకే, సో దీస్ ఆర్ ది 2 examples regarding the how to calculate the total population, డామినెంట్ పాపులేషన్ కావచ్చు, రెసిసివ్ పాపులేషన్ కావచ్చు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండివిజువల్స్, నాట్ అలీలిక్ ఫ్రీక్వెన్సీ. ఓకే,
సో ఇది కూడా నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇది కూడా నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకే, పి అంటే దీని యొక్క అలిలిక్ ఫ్రీక్వెన్సీ, క్యూ అంటే దీని యొక్క అలిలిక్ ఫ్రీక్వెన్సీ, 2pq అంటే దీని యొక్క అలిలిక్ ఫ్రీక్వెన్సీ. అదొకటి మనకు క్లియర్గా ఐడియా ఉండాలి. ఓకే, సో దెన్ ఇది హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. సో హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం P+Q=1 ఉన్నంత కాలం ఎవల్యూషన్ అనేది జరగదు. ఆ హార్డీ వీన్బర్గ్ చెప్పినటువంటి 5 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినంత వరకు ఎన్ని తరాలు మారినా ఎవల్యూషన్ జరగదు. కానీ హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఎక్కువ కాలం ఉండదు. ఖచ్చితంగా అది 5 కండిషన్లు ఎప్పుడు ఫుల్ఫిల్ కావు. కాబట్టి ఎవల్యూషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. దెన్ ఎవల్యూషన్ జరగడానికి మరొక కారణం, మొదటి కారణం ఏంటి? డీవియేషన్ ఫ్రమ్ హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం నుంచి డీవియేషన్ వల్ల ఎవల్యూషన్ అవుతుంది. రెండవది ఏంటిది కారణము అంటే, ఎవల్యూషన్ జరగడానికి కొన్ని ఫోర్సెస్, బలాలు అనేటువంటి పనిచేస్తాయి. వాటి వల్ల ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ద ఫోర్సెస్ దట్ బ్రింగ్ చేంజ్ ఇన్ జీన్ పూల్. ఓకే, ఒక పాపులేషన్లో ఉన్న టోటల్ జీన్స్ని మనం జీన్ పూల్ అంటాం. ఓకే, సో ఆ జీన్ పూల్లో చేంజ్ అనేది కలగజేసేటువంటి వాటిని మనము ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం. అవి ఏంటి అంటే, నెంబర్ 1 న్యాచురల్ సెలెక్షన్, ప్రకృతి వర్ణం అంటే ప్రకృతి వైపరీత్యాలు. సో నేను ఇంతకుముందు నిన్న చెప్పినట్టుగా నేచర్ అనేది ఎప్పుడు కూడా లివింగ్ బీయింగ్స్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది, హార్ష్ కండిషన్స్ ఇస్తుంది. ఓకే, సో లైక్ వెరీ సివియర్ డ్రౌట్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు. ఓకే, సో ఏమంటారు, హెవీ రెయిన్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు. ఓకే, సో ప్రకృతి న్యాచురల్ కెలామిటీస్ అన్నీ కూడా సో లివింగ్ బీయింగ్స్ని టెస్ట్ చేస్తుంటాయి. ఓకే, ఆ టెస్ట్లో పాస్ అయినవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి అనేది న్యాచురల్ సెలెక్షన్. జీన్ ఫ్లో అంటే ఒక పాపులేషన్ నుంచి ఇంకో పాపులేషన్, రెండు డిఫరెంట్ పాపులేషన్స్ ఉన్నప్పుడు, పక్క పక్కన ఉన్నప్పుడు మైగ్రేషన్ వల్ల, ఓకే, అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మైగ్రేషన్ వల్ల జీన్ ఫ్లో అనేది జరిగి కొత్త వెరైటీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఈజ్ ఆల్సో వన్ ఫోర్స్. జెనెటిక్ లోడ్ అనేది మీకు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే కూడా ఒక రకమైనటువంటి జీన్ ఫ్లోనే. ఒకసారి చూద్దాం డీటెయిల్. సో న్యాచురల్ సెలెక్షన్ నేను ఇంతకుముందు చెప్పాను, నేచర్ ఆల్వేస్ ట్రై టు సెలెక్ట్ ది ఫిట్టెస్ట్. ఓకే, ఏ యానిమల్స్ అయితే, ఏ లివింగ్ బీయింగ్స్ అయితే న్యాచురల్ కెలామిటీస్ని నేచర్ పెట్టే సెలెక్షన్లో అది పాస్ అవుతుందో అది మాత్రమే సర్వైవ్ అవుతుంది, ద ఫిట్టెస్ట్ వన్. సో ద వీకెస్ట్ వన్ విల్ బి ఎలిమినేటెడ్ అనేది న్యాచురల్ సెలెక్షన్. సో ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్టెబిలైజింగ్ సెలెక్షన్, దిస్ వన్. సో సెకండ్ వన్ డైరెక్షనల్ సెలెక్షన్ అండ్ డిస్రప్టివ్ సెలెక్షన్ అని 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ స్టెబిలైజింగ్ సెలెక్షన్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెంట్రిపిటల్ సెలెక్షన్. అంటే ఏంటి అంటే, ఇక్కడ సారీ దీన్ని మనము స్టెబిలైజింగ్ సెలెక్షన్ అంటాం. ఈ సెలెక్షన్ అనేది మనకి ఎన్విరాన్మెంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు జరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ ప్రాసెస్ ద ఆర్గానిజమ్స్ విత్ యావరేజ్ ఫినోటైప్స్ ఆర్ ప్రిజర్వ్డ్ అండ్ దోస్ విత్ ఎక్స్ట్రీమ్ ఫినోటైప్స్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. ఇక్కడ చూసినట్లయితే యావరేజ్గా ఉన్నటువంటి జీన్స్, మరి బాగా పొడవుకు సంబంధించి తీసుకుంటే, ఓకే, సో మరీ టూ మచ్ పొడవు ఉన్నది, మరీ టూ మచ్ పొట్టిగా ఉన్నది, దే విల్ బి ఎలిమినేటెడ్. యావరేజ్ వాల్యూస్ ఉన్నటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో, దే విల్ బి ప్రిజర్వ్డ్, దే విల్ కంటిన్యూ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో ఆ రకంగా ఎక్స్ట్రీమ్ అన్ని ఎలిమినేట్ అయిపోయి, ఓకే, స్టేబుల్ ట్రైట్స్ అనేటువంటివి అవి నిలుస్తాయి, ప్రిజర్వ్ చేయబడతాయి. ఓకే, సో ఇట్ డజంట్ ప్రమోట్ ఎవల్యూషన్ ఆర్ స్పీసియేషన్.
కాబట్టి ఇక్కడ ఎలాంటి మార్పు అనేది జరగదు. ఓకే. కాబట్టి కొత్త స్పీసీస్ అనేది ఏర్పడే అవకాశం ఉండదు. ఇట్ ట్రైస్ టు ప్రిజర్వ్ ఫినోటైపిక్ స్టెబిలిటీ. అంటే సో ఇక్కడ వేరియేషన్స్ అనేటివి అవి ఎలిమినేట్ చేయబడుతున్నాయి. ఓకే. సో ఎక్స్ట్రీమ్స్ అది లోయర్ సైడ్ కావచ్చు, హయ్యర్ సైడ్ కావచ్చు అవి ఎలిమినేట్ చేయబడుతున్నవి. ఓకే. అవి దే ఆర్ నాట్ దే కెనాట్ బి కోప్ అప్ విత్ దేర్ సరౌండింగ్స్. కాబట్టి దే విల్ బి ఎలిమినేటెడ్. ఓన్లీ యావరేజ్ ఫినోటైప్స్ అనేటువంటి మాత్రమే అవి స్టేబుల్గా ఉండగలుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైన సెలెక్షన్ అనేది మీడియం, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తీసుకున్నట్లయితే మీడియం హైట్ ఉన్నవి సర్వైవ్ కాగలుగుతున్నవి. ఈ రకమైన సెలెక్షన్ అనేది ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు ప్రొటెక్ట్ ఆర్ ప్రిజర్వ్ ద ఫినోటైపిక్ స్టెబిలిటీ. Example, in a study in England, the mortality of babies with high weight or very less weight is more, whereas average weight babies mortality is less. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంగ్లాండ్లో జరిపినటువంటి ఒక స్టడీలో టూ మచ్ వెయిట్తో పుట్టిన బేబీస్ కానీ లేదా వెరీ లెస్ వెయిట్తో పుట్టిన బేబీస్ దే హ్యాడ్ డైడ్. యావరేజ్ వెయిట్ ఉన్న బేబీస్ మాత్రమే బతకడం జరిగింది. సో దట్ ఈస్ స్టెబిలైజింగ్ సెలెక్షన్. నెక్స్ట్ డైరెక్షనల్ సెలెక్షన్. వాట్ ఈస్ డైరెక్షనల్ సెలెక్షన్? ఇట్ ఆపరేట్స్ ఇన్ గ్రాడ్యువల్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రకమైనటువంటి పొజిషన్ నుంచి ఈ రకమైన పొజిషన్కి మూవ్ అవుతుంది. ఓకే. సో అంటే ఫీచర్స్ లేదా ట్రైట్స్ లేదా అడాప్టేషన్స్ వల్ల సో ఇంతకుముందు ఈ పొజిషన్లో ఉన్నటువంటి స్పీసీస్ అనేవి సో అవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాయి. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్షనల్ సెలెక్షన్. It works constantly removing individuals from one end and shifting the average fitness value towards the other end of the phenotypic distribution. So ఏం లేదు. సో ఏవైతే ఇంతకుముందు ఎన్విరాన్మెంట్కు తగ్గ ఫీచర్స్ ఉన్నాయో అవి మెల్లమెల్లగా చేంజ్ అవుతూ ఓకే. సో ఎక్స్ట్రీమ్ అనేవి అన్నీ కూడా సో గ్రాడ్యువల్గా అవి డిజపియర్ అవుతూ సో కొత్త లేదా మోడరేట్ ఫీచర్స్ ఉన్నవి మెల్లమెల్లగా అడాప్ట్ అవుతూ సో కొత్త రకమైనటువంటి ఫీచర్స్ కలిగేలా ఈ సెలెక్షన్ అనేది ప్రమోట్ చేస్తుంది స్పీసీస్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ జిరాఫీస్ తీసుకున్నట్లయితే ది యావరేజ్ వాల్యూ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ద నెక్ ఈజ్ షిఫ్టెడ్ టువర్డ్స్ ది లాంగ్ నెక్. సో ఫస్ట్ అంటే సింపుల్ ఇక్కడ ఏంటంటే నెక్ సైజ్ అనేటువంటిది ఫస్ట్ ఈ సైజు, నెక్స్ట్ ఈ సైజు, నెక్స్ట్ ఈ సైజు, ఇట్లా గ్రాడ్యువల్గా ఒక డీర్ లాగా ఉన్నటువంటి యానిమల్ లాంగ్ నెక్ ఉన్నటువంటి యానిమల్గా అది ఆ డైరెక్షన్ వైపుగా మూవ్ అయింది. సో దీన్ని డైరెక్షనల్ సెలెక్షన్ అంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు ఎలిమినేట్ చేయబడ్డాయి సృష్టిలో. ఓకే. ఓన్లీ లాంగ్ నెక్ ఉన్న వాటిని మాత్రమే నేచర్ అనేది సెలెక్ట్ చేసింది, అవి సర్వైవ్ అయినాయి. ఓకే. సో దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ సెలెక్షన్. అదేవిధంగా డిడిటి రెసిస్టెన్స్ బై మస్కిటోస్. సో స్టార్టింగ్లో డిడిటికి మస్కిటోస్ అనేటువంటివి చనిపోయేవి. గ్రాడ్యువల్గా ఏ మస్కిటోలు అయితే డిడిటి ఎఫెక్ట్ని తట్టుకోగలిగినాయో అవి మాత్రమే బతకగలిగినవి. ఓకే. సో మిగతా మస్కిటోస్ ఎలిమినేట్ చేయబడ్డవి. ఇప్పుడున్న మస్కిటోస్ అన్నీ కూడా డిడిటి రెసిస్టెంట్ మస్కిటోస్. దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్షనల్ selection. Just wait. Then third one is disruptive selection. Okay. So if you see the image here, okay. So here the intermediate type will be pushed towards left or right. Okay. So that disrupting the
intermediate type of features. So anyway, దీన్నే also called as centrifugal selection అని పిలుస్తాం. It operates in homogeneous environment. ఓకే, అంటే ఒకే రకంగా ఉండే environment లో ఆపరేట్ అవుతుంది. అది ఈ హోమోజీనస్ ఎన్విరాన్మెంట్ అనేది సో చేంజెస్ ఇంటూ ఏ హెట్రోజీనస్ టైప్. అప్పటి వరకు సిమిలర్గా ఉండి సడన్గా డిఫరెంట్ అన్ప్రెడిక్టబుల్గా ఉండే ఎన్విరాన్మెంట్గా చేంజ్ అయినప్పుడు ఓకే, సో డిస్టర్బ్ అక్కడున్న స్పీసీస్ యొక్క ఫీచర్స్ అనేటువంటివి ఓకే వాటి యొక్క డైరెక్షన్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షనల్గా ఉండకుండా సో రకాల అన్ని వైపుల డైరెక్షన్స్ వైపు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ దిస్ టైప్ ది యావరేజ్ ఫినోటైప్ ఇండివిజువల్స్ ఆర్ ఎలిమినేటెడ్, వెరాజ్ ఎక్స్ట్రీమ్ ఫినోటైప్స్ ఆన్ బోత్ ఎండ్స్ ఆర్ సెలెక్టెడ్. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగా యావరేజ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేటువంటివి ఎలిమినేట్ చేయబడి ఏవైతే టూ మచ్ హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ ఉన్న ఫీచర్స్ ఉంటాయో అవి మాత్రమే అవి నిలదొక్కుకోగలుగుతాయి. సో దీనివల్ల ఒక స్పీసీస్ నుంచి 2 రకాల కొత్త స్పీసీస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దిస్ కెన్ స్ప్లిట్ ద పాపులేషన్ ఇంటూ 2 ఆర్ మోర్ సబ్ పాపులేషన్స్ ఆర్ మోర్ సబ్ స్పీసీస్ పాపులేషన్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఒక్క యానిమల్ నుంచి సో 2 రకాల స్పీసీస్లు అనేటువంటివి ఫామ్ అయ్యే అవకాశం ఈ యొక్క డిస్రప్షనల్ సెలెక్షన్ వల్ల అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ రేర్ ఫార్మ్ ఆఫ్ సెలెక్షన్ బట్ ఇట్ కెన్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ డిఫరెంట్ స్పీసీస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అడాప్టివ్ రేడియేషన్. దీన్నే అడాప్టివ్ రేడియేషన్ అని కూడా అంటాం. సో కొన్ని యానిమల్స్ ఒక రకమైన ట్రైట్ని అవి కంటిన్యూస్గా అడాప్ట్ చేస్తూ వెళ్తాయి. ఇంకొన్నేమో ఇంకొక రకమైన ట్రైట్ని లక్షణాన్ని అవి ఫాలో అవుతూ వెళ్ళడం వల్ల కొన్ని రోజులకు ఇవి 2 కొత్త స్పీసీస్లుగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్నే రేడియేషన్ అంటే డిఫరెంట్ డైరెక్షన్కి వెళ్ళిపోవడం వాటి యొక్క అక్కడ ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా. సో దట్ ఈస్ అడాప్టివ్ రేడియేషన్. ఎగ్జాంపుల్, డార్క్ అండ్ లైట్ కలర్డ్ స్పీసీస్ ఇన్ బిస్టన్ బెటిలేరియా. ఓకే, సో మనకి నిన్న చూసినటువంటి ఎగ్జాంపుల్లో బిస్టన్ బెటిలేరియా అనేటువంటి ఒక మాత్ ఏదైతే ఉందో ఎక్కడైతే మనకి పొల్యూషన్ లేదో ఆ పొల్యూషన్ లేని దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సో ఏమంటాము గ్రే కలర్ లేదా బ్రౌన్ కలర్ మాత్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతాయి, బతుకుతాయి. ఎక్కడైతే పొల్యూషన్ బాగా ఉందో సో అక్కడ గ్రే కలర్ అన్నీ ఎలిమినేట్ అవుతాయి. గ్రే కలర్ అన్నీ ఎలిమినేట్ అయ్యి బ్లాక్ కలర్ అనేటువంటివి అవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఈ రకంగా కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఇది వేరే స్పీసీస్ అవుతుంది, ఇది వేరే స్పీసీస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ వేరు, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ వేరు. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ అనదర్ ఎగ్జాంపుల్, డార్విన్ ఫించెస్ విత్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బీక్స్. మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు డార్విన్ బాగా అట్రాక్ట్ చేసినటువంటి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆ బర్డ్ యొక్క ఫించ్ బర్డ్ యొక్క బీక్ అన్నట్టు. ఒకదాని బీక్ ఏమో ఇలా షార్ప్గా ఉంటుంది, ఒకదాని బీక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దాని యొక్క ఫుడ్ హ్యాబిట్ని బట్టి. ఓకే, ఇంకో దాని బీక్ చాలా పొట్టిగా చిన్నగా ఉంటుంది. అది మేబీ చీమల్ని తింటుందా మరి దాని దగ్గర పెద్ద ఫ్రూట్ని తింటుందా తెలియదు. బట్ సో ఇంకొన్నిటి బీక్ అనేటువంటిది ఇలా ఉండొచ్చు, ఇట్లా ఉండి ఇలా ఉండొచ్చు. రకరకాల షేప్లో ఉన్న బీక్స్ని డార్విన్ చూడడం జరిగింది. సో కొన్ని మిలియన్ సంవత్సరాలకి వీటి మధ్య మేటింగ్ అనేది ఆగిపోతుంది. అవేమనుకుంటాయంటే ఇది వేరే యానిమల్, ఇది వేరే యానిమల్ అని అనుకుంటాయి. సో ఆ రకంగా అడాప్టివ్ రేడియేషన్ అనేది అందులో కూడా జరుగుతుంది. డిస్రప్టివ్ సెలెక్షన్ అనేది అక్కడ పనిచేస్తుంది. సన్ఫ్లవర్ పాపులేషన్ ఇన్ కాలిఫోర్నియా విచ్ స్ప్లిట్ ఇంటూ 2 సబ్ పాపులేషన్స్ ఆఫ్ విచ్ వన్ వాజ్ అడాప్టెడ్ టు డ్రై ఏరియా అండ్ ద అదర్ వాజ్ అడాప్టెడ్ టు వెట్ ఏరియా. ఇక్కడ కూడా అంతే. If the 2 subpopulations do not interbreed for so long, they develop into new species.
సో ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి అవి ఎప్పటికీ వాటి మధ్య సంపర్కం జరగకపోతే, మేటింగ్ జరగకపోతే, సెక్సువల్ రిప్రొడక్షన్ జరగకపోతే దే విల్ బికమ్ 2 స్పీసీస్ డ్యూ టు డిస్రప్టివ్ సెలెక్షన్. దీన్నే సెంట్రిఫ్యూగల్ సెలెక్షన్ అని పిలుస్తాము. నెక్స్ట్, జీన్ ఫ్లో అనేది మరొక యూనో ఎవల్యూషనరీ ఫోర్స్. సో మూవ్మెంట్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ వన్ పాపులేషన్ టు అనదర్ పాపులేషన్ ఇస్ కాల్డ్ జీన్ ఫ్లో. ఇట్ అకర్స్ ఇన్ 2 ways. ఈ మైగ్రేషన్, ఓకే, ఈ మైగ్రేషన్ అంటే ద ర్యాండమ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ అలీల్స్ ఇన్ టు ద రిసిపియంట్ పాపులేషన్. అంటే ఇక్కడ ఒక పాపులేషన్ ఉంది, ఈ పాపులేషన్లోకి సో సేమ్ స్పీసీస్ విత్ స్మాల్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నటువంటి యానిమల్ వచ్చి జాయిన్ కావడం. సో దానివల్ల కొన్ని కొత్త జీన్స్ అనేటువంటి ఈ పాపులేషన్లో యాడ్ అవుతాయి. సో దట్ ఈస్ ఈ మైగ్రేషన్. ఏ మైగ్రేషన్ అంటే దీనికి ఆపోజిట్. అంటే ఏంటి? సో ఇక్కడ ఇది ఒక రకమైన సేమ్ స్పీసీసే, కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇవి అటు వెళ్ళడం, ఏ మైగ్రేషన్. సో ఏ మైగ్రేషన్ అండ్ ఈ మైగ్రేషన్ అనేటువంటి వాటి వల్ల ఈ జీన్స్ అటు వెళ్తాయి, ఆ జీన్స్ ఇటు వెళ్తాయి. సో దట్ ఈస్ దానివల్ల కూడా వేరియేషన్స్ అనేటువంటి ఏర్పడి న్యూ స్పీసీస్ లేదా న్యూ ఫీచర్స్ అనేటువంటివి జనరేట్ అవుతాయి. సో both the above phenomena affect the allelic frequencies of both populations. Okay, so this is the diagram. And the genetic load. So existence of deleterious genes within population is called genetic load. Okay, అంటే అన్నెసెసరీ జీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక జనాభాలో ఉండడాన్ని మనము జెనెటిక్ లోడ్, అది భారం అనమాట ఆ పాపులేషన్కి. సో ఎగ్జాంపుల్, మనకు మెడిటరేనియన్ పీపుల్, ఆఫ్రికన్ పీపుల్ అనే వాళ్ళు, సో వాళ్ళ జెనెటిక్ కంపోజిషన్లో సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన జన్యు అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు 40 years మాత్రమే బతుకుతారు. 40 years కాగానే వాళ్ళకు సివియర్ ఎనీమియాకి గురై దే విల్ డై. The homozygous for this disease are died. So whereas heterozygous people will live, okay, and show resistance to malaria anyway. So ఇక్కడ ఇది ఒక అన్నెసెసరీ వెయిట్ లోడ్. ఓకే, హెట్రోజైగస్ పీపుల్ ఏమో వాళ్ళు కంటిన్యూ అవుతారు, వాళ్ళు 100 years బతుకుతారు. కానీ ఇద్దరు హెట్రోజైగస్ పీపుల్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పుట్టే వాళ్ళు డామినెంట్గా పుట్టి, ఓకే, దే విల్ డై విత్ ఇన్ ఏజ్ ఆఫ్ 40. So anyway, that is called genetic load. And then genetic drift. So this is a little bit complex, concept. ఇది హార్డీ వీన్బర్గ్ కి క్వైట్ ఆపోజిట్ ఫినామినా. ఓకే, సో హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది లార్జ్ పాపులేషన్ లో జరుగుతుంది. జెనెటిక్ డ్రిఫ్ట్ అనేదేమో ఇట్ ఆపరేట్స్ ఇన్ స్మాల్ పాపులేషన్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఓకే, సో ఇన్ స్మాల్ పాపులేషన్స్ ద చేంజ్ ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ జీన్ that occurs merely by chance but not by selection is called genetic drift. ఓకే, దీన్నే మనం సివల్ రైట్ ఎఫెక్ట్ అని అంటాం. అంటే ఒక చిన్న పాపులేషన్ ఉంది, ఓకే, ఆ చిన్న పాపులేషన్లో ఒక పర్టికులర్ జీన్ అనేది, ఇక్కడ మీరు ఎక్కువ రెడ్ ఉన్నాయి, తక్కువ గ్రీన్ ఉన్నాయి, అందులో ఏదో ఒక రీజన్ వల్ల మేబీ అవి ఉండే ప్లేసెస్లో డ్రౌట్ రావడమా, లేకపోతే వాటికి ఏదైనా పర్టికులర్ ఇందాక చెప్పినట్టుగా ఏదైనా జెనెటిక్ డిసీజ్ ఉండడమా, లేకపోతే ఆ ప్లేస్లో పెద్దగా జెనెటిక్ ఏమంటారు మన వోల్కనిక్ ఎరప్షన్స్ జరగడమా, ఎర్త్కేక్ రావడమా. సో అది ఉన్నదే చిన్న పాపులేషన్. ఒకవైపు మొత్తం మేజర్ వెళ్తే మిగతా అన్ని వాటికి సంబంధించిన కొన్ని చాలా తక్కువ మిగులుతాయి. సో ఇవి డామినేట్ చేస్తుంటాయి. అంటే సో అప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ మిక్స్డ్ రకంగా ఉన్న పాపులేషన్ అంతా రెడ్ కలర్ పాపులేషన్గా కొత్త పాపులేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ చూస్తే ఇన్ ఏ పాపులేషన్ ఫర్ ఎ జీన్ విత్ 2 alleles ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ పర్టికులర్ allele సే క్యూ ఈజ్ 1%. అంటే సో ఈ మొత్తం పాపులేషన్లో ఇది క్యూ అవుతుంది, ఇది పి అవుతుంది. సో క్యూ యొక్క అలీలిక్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే జస్ట్ 0.01001. The probability of losing that allele by chance from the small population is more.
అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి వీటి మధ్యనే మేటింగ్ ఎక్కువ జరిగి గ్రాడ్యువల్గా ఈ గ్రీన్ కలర్ జీన్ అనేది ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, ద ఎండ్ రిజల్ట్ విల్ బి ఐదర్ ఫిక్సేషన్, అంటే ఇక్కడ పి ప్లస్ క్యూ బదులు పి ఈక్వల్ టు 1 అవుతుంది, అన్ని రెడ్ కలరే అవుతాయి అని అర్థం. ఆర్ లూజింగ్, సో క్యూ ఈక్వల్ టు 0. ఓకే, ఆ చిన్న జీన్ అనేది కంప్లీట్గా 0 అవడము, దీన్నే ఆ రకంగా డిసపియర్ కావడాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్, ఓకే, డిసపియరెన్స్ అని చెప్తాం. ఓకే, జెనెటిక్ డ్రిఫ్ట్ టెండ్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు కొంత వేరియేషన్ ఉండే, వన్స్ ఈ గ్రీన్ కలర్ పోతే ఇక అక్కడ వేరియేషన్ ఏముంటుంది, ఉండదు. అంటే జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది వేరియేషన్ ని తగ్గిస్తుంది. ఓకే, దెన్ it can be explained by founder effect and bottleneck phenomena. So founder's effect అంటే if a small group of individuals from a small population start a new colony in an isolated region. సో ఇది ఒరిజినల్ పాపులేషన్. ఓకే, ఇందులో వీళ్ళిద్దరూ ఈ పాపులేషన్ అంటే ఈ రకానికి చెందిన కొంతమంది సో ఈ మెయిన్ ఏరియా నుంచి బయటకు వచ్చి ఒక కొత్త ప్లేస్లో వాళ్ళు వాళ్ళ లివింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో వీళ్ళని మనం ఫౌండర్స్ అని అంటాం. సో ఇక్కడ ఉన్న పాపులేషన్ మొత్తం వీళ్ళకి సంబంధించిందే అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ప్లేస్లో కొత్త పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క జెనెటిక్ కంపోజిషన్ వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటుంటారు. ఓకే, ఇది ఒరిజినల్ పాపులేషన్, ఇది న్యూ పాపులేషన్. ఓకే, సో వాళ్ళను ఫౌండర్స్ ఆఫ్ ద న్యూ పాపులేషన్, ద అలీలిక్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద డిసెండెంట్స్ అంటే వీళ్ళది విల్ బి సిమిలర్ టు ద ఫౌండర్స్ బట్ నాట్ సిమిలర్ టు దేర్ ancestral పాపులేషన్. ఇక్కడ డిసెండెంట్స్ అంటే వీళ్ళు అనమాట. ద అలీలిక్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ దేర్ డిసెండెంట్స్ అంటే వీళ్ళతో సిమిలర్గా ఉంటుంది. ఓకే, సిమిలర్ టు ద ఫౌండర్స్. అయితే వీళ్ళతో సిమిలర్గా ఉండదు. ఇక్కడ చూడండి కొంచెం పేల్, ఇక్కడ కొంచెం రెడ్. సో వీళ్ళను పోలి ఉంటారు కానీ వీళ్ళను పోలి ఉండరు. సో ఎగ్జాంపుల్, ప్రెసెన్స్ ఆఫ్ O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఇన్ నియర్లీ 100% ఆఫ్ ది రెడ్ ఇండియన్స్. రెడ్ ఇండియన్స్ లో చూసినట్లయితే వీళ్ళని రెడ్ ఇండియన్స్ అనుకుంటే ఒకప్పుడు వీళ్ళు ఇక్కడ మిక్స్డ్ పాపులేషన్లో ఉండేది. వీళ్ళు ఏ ఉన్నారు, బి ఉన్నారు, ఓకే, ఏబి ఉన్నారు. ఓకే, కానీ ఈ O పాజిటివ్ వాళ్ళు బయటకు వచ్చి ఒక ప్లేస్లో సెటిల్ అయ్యారు ఓ వాళ్ళందరూ. సో కొంతమంది ఏ వాళ్ళు వచ్చినా ఓ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అందరూ వాళ్ళ మధ్య మీటింగ్ జరగడం వల్ల అన్ని ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళే మిగిలారు. సో రెడ్ ఇండియన్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే సో ఈ ఫౌండర్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల వీళ్ళందరూ సిమిలర్ ఫీచర్స్ కలిగి ఉంటారు. దీన్నే జెనెటిక్ డ్రిఫ్ట్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. ఇక్కడ ఏమేమి మాయమైనవి అంటే ఏ లేదు, బి లేదు, ఏబి లేదు. ఓకే, they have drifted. Okay, so like that. It means the forefathers are founders of the Red Indian tribe were predominantly O positive and they isolated themselves reproductively from the other populations or the basic populations. In the same way, bottleneck effect would another. Natural calamities such as earthquakes, volcanic eruptions, floods, etc. reduce the size of a population drastically. ఒక ప్లేస్లో చిన్న పాపులేషన్, ఐసోలేటెడ్ పాపులేషన్ దగ్గర ఎర్త్కేక్స్ కానీ, వోల్కనిక్ ఎరప్షన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ సివియర్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పాపులేషన్ సైజ్ అనేది చాలా తగ్గిపోతుంది, డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఆఫ్టర్ దీస్ కెలామిటీస్ ద లక్కీ సర్వైవర్స్ ఎవరైతే బతుకుతారో మేబీ జెనెటికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఒరిజినల్ పాపులేషన్ ఇన్ దేర్ జెనెటిక్ మేకప్. సో ఎవరైతే సర్వైవ్ అయిన వాళ్ళ దాంట్లో ఇందాకలాగా సేమ్ దీనిలాగానే తీసుకున్నట్లయితే బతికిన వాళ్ళు వీళ్ళు అనుకుంటే సో వీళ్ళ పాపులేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ పాత ఫీచర్స్ అనేటువంటి వీళ్ళలో ఉండవు. సో ఇది ఒక బాటిల్ నెక్ ఇక్కడ దాకా, ఇదంతా ఒక బాటిల్ అనుకుంటే ఇది ఓపెనింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ ద బాటిల్ నెక్ ఫినామినా అంటారు. సో ఈ బయటకు వచ్చే వాళ్ళు సో వాళ్ళ యొక్క కొత్త సంతతిని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. యాన్సెస్ట్రల్ ఫీచర్స్ అనేటువంటివి అక్కడ మనకు కనిపించవు. ఇక్కడ
చూడండి, ఒరిజినల్ పాపులేషన్ లో గ్రీన్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి. అయితే ఎర్త్ కేక్ వల్ల, నేచురల్ కెలామిటీ వల్ల రెడ్ అన్ని చనిపోతే ఓన్లీ గ్రీన్ మిగిలినాయి. సో ఈ గ్రీన్ సంబంధించిన పాపులేషన్ కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్, పాలిడాక్టైల్ డ్వార్ఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద ఓల్డ్ ఆర్డర్ అమిష్ పాపులేషన్ ఆఫ్ లంకాస్టర్. అంటే ఈ లంకాస్టర్ లో ఉన్న, యుఎస్ లో లంకాస్టర్ లో ఉన్న అమిష్ పాపులేషన్ వల్ల అందరికి కూడా, సో వాళ్ళకు పాలిడాక్టైల్ అంటే మామూలు 5 వేల కన్నా ఎక్కువ వేలు ఉండడము, మళ్ళీ వాళ్ళందరూ కూడా పొట్టిగా ఉండడం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, అంతకుముందు పొడుగు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఏదో సమ్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల చనిపోయి, ఓకే, ఓన్లీ పాలిడాక్టైల్ డ్వార్ఫ్ వాళ్ళే మిగలడం. సో వాళ్ళ యొక్క జనరేషన్ కంటిన్యూ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ బాటిల్ నెక్ ఫినామినా. ఓకే, అంటే ఏంటి? పాత స్పీసీస్ నుంచి కొత్త స్పీసీస్ ఫామ్ కావడమే మనం స్పీసియేషన్ అని అంటాం. ఓకే, సో దెర్ ఈస్ ఎ టర్మ్ కాల్డ్ అనాజెనిసిస్. వాట్ ఈస్ అనాజెనిసిస్? ఎవల్యూషన్ ఆఫ్ న్యూ స్పీసీస్ ఇన్ ఏ సింగిల్ లీనియేజ్ ఆర్ ఫైలెటిక్ ఎవల్యూషన్. సింపుల్ గా చెప్పాలంటే, మనకు అర్థం కాయేటట్టు చెప్పాలంటే, ఏ నుంచి బి ఫామ్ అయితే దాన్ని మనం అనాజెనిసిస్ అంటాం. ఇది ఇది వేరే లక్షణాలు కలిగి ఉంటుంది, ఇది వేరే లక్షణాలు కలిగి ఉంటుంది. అలా కాకుండా ఏ నుంచి బిసి ఫామ్ కావడం కాకుండా, ఓకే, ఏ నుంచి జస్ట్ బి మాత్రమే ఫామ్ అయితే దాన్ని అనాజెనిసిస్ అని అంటాం. నెక్స్ట్, క్లాడోజెనిసిస్ ఆర్ డైవర్జెంట్ ఎవల్యూషన్, ఇందాక చెప్పింది. ఓకే, సో డిస్రప్టివ్ సెలెక్షన్ లాగా ఏ నుంచి బి, సి లేదా డి కూడా ఫామ్ అయితే దాన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్, ఓకే, లేదా క్లాడో జెన్సిస్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, అనాజెన్సిస్. ఓకే, దీని నుంచి ఇది ఫామ్ అయింది, దీని నుంచి రెండు ఫామ్ అయితే దట్ ఈస్ క్లాడోజెన్సిస్. ఓకే, ఇఫ్ వన్ స్పీసీస్ డైవర్జెస్ ఇన్, ఓకే, అండ్ దెన్ అలోపాట్రిక్ స్పీసియేషన్. అలోపాట్రిక్ స్పీసియేషన్ అంటే ఏంటి? ఇఫ్ స్పీసియేషన్ ఆకర్స్, ఇఫ్ speciation occurs due to geographical isolation, that is called allopatric speciation. అంటే ఏంటి అంటే, ఒకప్పుడు ఒక ల్యాండ్ మాస్ అనేది ఇలా ఉంది. ఈ ల్యాండ్ మాస్ లో యానిమల్స్ అనేటువంటివి అన్ని ఇలా ఉన్నాయి. అయితే డ్యూ టు సమ్ రీజన్స్ ఎర్త్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిపోయి అది ఇదొక ప్లేట్ గాను, తర్వాత ఇదొక ప్లేట్ గాను డివైడ్ అయిపోయి, సో మధ్యలో వాటర్ అనేది వచ్చింది, వాటర్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ యానిమల్స్ అనేటువంటివి ఇటు వెళ్ళవు, ఈ యానిమల్స్ అనేటువంటి రెండు సేమ్ స్పీసీస్, కానీ ఈ జియోగ్రఫికల్ బ్యారియర్ వల్ల, లేదా సడన్ గా పెద్ద పర్వతం అనేది ఏర్పడింది. సో కాబట్టి న్యాచురల్ గా అవి ఇటు దాటి వెళ్ళి ఇక్కడికి, ఇటు దాటి వెళ్ళి ఇక్కడికి, అవి రిప్రొడక్షన్ కోసం అయితే వెళ్ళవు. సో అలా ఇవి రెండు కూడా రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్. ఇవి వీటితోనే అవి రిప్రొడక్షన్ జరుపుతాయి, ఇవి వీటితోనే రిప్రొడక్షన్ జరుపుతాయి. సో అలాంటప్పుడు ఈ జియోగ్రఫికల్ బ్యారియర్ వల్ల అవి సెపరేట్ అయ్యి రిప్రొడక్టివ్ పరంగా, రిప్రొడక్షన్ పరంగా కొన్ని మిలియన్ సంవత్సరాలకు దిస్ విల్ బికమ్ ఎ న్యూ స్పీసీస్, దిస్ విల్ బికమ్ ఎ న్యూ స్పీసీస్. మనం గనక దీని నుంచి ఒకదాన్ని, దీని నుంచి ఒకదాన్ని తీసుకొచ్చి వీటి మధ్య మేటింగ్ జరపడానికి ట్రై చేస్తే, ఒకప్పుడు ఇవి ఒకే స్పీసీస్ అయినప్పటికీ ఇప్పుడు టూ డిఫరెంట్ స్పీసీస్ కాబట్టి వాటి మధ్య రిప్రొడక్షన్ జరగదు. అంటే అక్కడ స్పీషియేషన్ అయిపోయింది. స్పీషియేషన్, రెండు కొత్త స్పీసీస్ ఫామ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ అలోపాట్రిక్ స్పీషియేషన్. నెక్స్ట్, సింపాట్రిక్ స్పీషియేషన్. If speciation occurs in the organisms which live in the same habitat, capable of interbreeding, but do not interbreed due to some isolating mechanisms, is called sympatric speciation. According to classification of speciation by Meyer, ఓకే, సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? సింపాట్రిక్ అంటే ఏం లేదు, పెద్ద ల్యాండ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇక్కడ యానిమల్స్ ఇట్లున్నాయి,
తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని దాదాపు సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ యానిమల్స్ అవి దే టెండ్ టు బి హియర్. ఓకే, సో వాటి మధ్యనే అవి ఎక్కువ దూరం వెళ్ళకుండా వీటి మధ్యనే రిప్రొడక్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ వీటి మధ్యనే రిప్రొడక్షన్ అనేది జరిగింది. సో ఎందుకంటే కొంచెం దూరం ఎక్కువ అనిపించింది రకరకాల రీజన్స్ వల్ల. ఇవి ఇటు కానీ ఇటు కానీ పోకుండా కొన్ని రోజులకు దీస్ విల్ బికమ్, అంటే రౌండ్గా ఉన్నవన్నీ ఒక స్పీసీస్ అవుతాయి, లెంతీగా ఉన్నాయని ఒక స్పీసీస్. దాన్నే సింపాట్రిక్ స్పీసీస్ అంట. పక్క పక్కనే ఉంటాయి, కావాలనుకుంటే ఇవి ఇటు వెళ్ళగలుగుతాయి, ఇవి ఇటు వెళ్ళగలుగుతాయి, కానీ వెళ్ళవు డ్యూ టు మెనీ రీజన్స్. ఓకే, సో అందులో ఒకటి దూరం మీకు ఇచ్చింది. సో అలా జరిగే స్పీసియేషన్ సింపాట్రిక్ స్పీసియేషన్ అంటాం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇన్స్టాంటేనియస్ అండ్ గ్రాడ్యువల్. ఇన్స్టాంటేనియస్ అంటే ఏంటి? సడన్ గా ఏర్పడేటువంటి స్పీసియేషన్. సో ఎలా అంటే మ్యూటేషన్స్ వల్ల కొన్ని కొత్త లక్షణాలు సడన్ గా రావడం. ఓకే, సో మాక్రోజెనిసిస్ అంటే ఇది సడన్ ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీసీస్ ఆర్ న్యూ ట్రాన్స్ఫర్. ఇది కూడా ఒక రకమైన మ్యూటేషన్స్. అప్పుడు ఏమవుతుంది, ఇటుపక్క ఉన్న యానిమల్స్ రౌండ్ గా ఉన్నాయి, ఇంతకుముందు ఇక్కడ రౌండ్ ఉన్నాయి కాస్త సడన్ గా పొడవు అయ్యేసరికి ఇవి పక్కనే ఉన్నప్పటికీ వీటితో అవి మేటింగ్ జరపవు. సో దట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ స్పీషియేషన్ లేదా మాక్రోజెనిసిస్ అని పిలుస్తాం. అంటే పెద్ద మ్యూటేషన్ ఒకటేసారి ఏర్పడి కొత్త స్పీసీస్ కానీ కొత్త ట్యాగ్స్ కానీ ఫామ్ కావడం మాక్రోజెనిసిస్ అని పిలుస్తాం. ఓకే, సో ఇట్ వాజ్ సపోర్టెడ్ బై Goldschmidt-Meyer classification is supported by Goldschmidt and Schinde-Wolf. ఓకే, సో ఇంకొకటి క్రోమోజోమల్ అబరేషన్స్ వల్ల. ఓకే, సో దీన్నే మనము పారాపాట్రిక్ స్పీషియేషన్ అని కూడా పిలుస్తాం. ఓకే, ద పాపులేషన్స్ ఆర్ స్పీసీస్ విచ్ ఆర్ జాగ్రఫికలీ కనెక్టెడ్ బట్ నాట్ ఓవర్లాపింగ్ అండ్ రేర్లీ ఆర్ నెవర్ ఇంటర్వ్యూ డ్యూ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐసోలేషన్స్ that leads to speciations called parapatric speciation. నేను ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఒకటే ప్లేస్ లో ఉన్నాయి, సింపాట్రిక్ లో ఒక రకమైనటువంటి యునో స్పీషియేషన్, పారాపాట్రిక్ స్పీషియేషన్. ఓకే, సో డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ మనకు ఐసోలేటింగ్ మెకానిజమ్స్ లో వస్తాయి. డ్యూ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐసోలేషన్స్. ఓకే, పక్క పక్కనే ఉన్నప్పటికీ ఒకదానికి ఒకటి ఓవర్లాప్ కాకపోవడం వల్ల అవి కంప్లీట్గా రెండు డిఫరెంట్ స్పీసీస్గా మారితే దాన్ని పారాపాట్రిక్ స్పీసియేషన్ అని లేదా గ్రాడ్యువల్ స్పీసియేషన్ పారాపాట్రిక్ స్పీసియేషన్ అని పిలుస్తాం. సో దెన్ పాలిప్లాయిడ్, ఇది కూడా ఒక రకమైన మ్యూటేషన్ లాంటిదే. సో అంటే ఇది సడన్ గా క్రోమోజోమల్ నెంబర్లో డిఫరెంట్గా ఉండడం వల్ల డిఫరెంట్ ఫీచర్స్ అనేటువంటివి వచ్చి అవి సో కొత్త రకమైనటువంటి స్పీసీస్గా మారడం. ఇవన్నీ ఇన్స్టాంటేనియస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ గ్రాడ్యువల్. సో గ్రాడ్యువల్లో ఏంటి అంటే మళ్ళీ అవే సేమ్ అవే ఉంటాయి, అలోపాట్రిక్ అండ్ సింపాట్రిక్ స్పీసియేషన్. సో అలోపాట్రిక్ అంటే ఏదైనా జియోగ్రఫికల్ బ్యారియర్ వల్ల, సింపాట్రిక్ అంటే ఇందాక పైన చెప్పుకున్నటువంటి వాటి వల్ల ఇక్కడ జరిగేది నెమ్మదిగా జరుగుతుంది. అంటే టైం, ఈ క్లాసిఫికేషన్ ఎలాంటి క్లాసిఫికేషన్ అని అంటే మయర్ యొక్క బేస్డ్ ఆన్ అకార్డింగ్ టు టైం టేకెన్ for speciation. Okay, the classification of speciation is of two types, ఇన్స్టాంటేనియస్ అండ్ గ్రాడ్యువల్. ఇన్స్టాంటేనియస్ అనేది ఎలా జరుగుతుంది అంటే మ్యుటేషన్ వల్ల కావచ్చు, ఓకే, మాక్రోజెనిసిస్ వల్ల కావచ్చు, ఓకే, సడన్ గా కొత్త స్పీసీస్ ఫామ్ కావడం, లేదా క్రోమోజోమల్ అబరేషన్స్ వల్ల కావచ్చు, లేదా పాలిప్లాయిడ్ వల్ల కావచ్చు. ఇవన్నిటి వల్ల ఫాస్ట్ గా స్పీసియేషన్ అనేది జరుగుతుంది ఇన్స్టాంటేనియస్. గ్రాడ్యువల్ స్పీసియేషన్ అంటే అలోపాట్రిక్. అంటే సో ఇందాక నేను చెప్పినటువంటి రెండు మధ్యలో ఒక సముద్రం వచ్చి చేరడం వల్ల ఇటు నుంచి ఇటు మూమెంట్ లేక అది కొన్ని మిలియన్ సంవత్సరాలకి ఇది వేరే స్పీసీస్ గా మారుతుంది.
ఇది చాలా గ్రాడ్యువల్గా జరుగుతుంది. సింపాట్రిక్ కూడా అంతే, ఒకే ప్లేసు పక్క పక్కనే ఉంటాయి, రకరకాల రీజన్స్ వల్ల అవి ఒకదాంతో ఒకటి కలవక ఇటువైపు వేరే స్పీసీస్ ఫామ్ అవుతుంది, ఇటువైపు వేరే స్పీసీస్ ఫామ్ అవుతుంది. దెర్ ఆర్ నో ఫిజికల్ బ్యారియర్స్ అనేటువంటి ఉండకపోయినప్పటికీ వాటి యొక్క బిహేవియరల్ చేంజ్ కావచ్చు, లేదా ఏదైనా క్రోమోజోమల్ అబరేషన్స్ కావచ్చు, లేదా సెక్సువల్ సీజన్లో చేంజ్ రావడం వల్ల కావచ్చు. సో అవి మెల్లమెల్లగా కొత్త స్పీసీస్గా అవి కన్వర్ట్ అవుతాయి. సో మైక్రో ఎవల్యూషన్, the evolutionary changes that cause differences in populations of a species is called microevolution. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి వేరియేషన్స్ అన్నమాట. ఎవల్యూషనరీ చేంజెస్ దట్ కాజ్ డిఫరెన్సెస్ ఇన్ పాపులేషన్, పక్క పక్కన ఉన్న పాపులేషన్స్లో చిన్న చిన్న చేంజెస్ అనేటువంటివి వచ్చి, ఓకే, సో అవి రెండు పాపులేషన్స్ సెపరేట్గా సెపరేట్ పాపులేషన్స్గా డిఫరెంట్ పాపులేషన్స్గా మార్చితే చిన్న చిన్న చేంజెస్ గ్రాడ్యువల్గా, ఓకే, వాటిని మైక్రో ఎవల్యూషన్ అంటాం. సో ద ఎవల్యూషన్ ఆఫ్ టాక్సా హయ్యర్ దెన్ ది లెవెల్స్ ఆఫ్ స్పీసీస్ ఇస్ కాల్డ్ మాక్రో ఎవల్యూషన్. అంటే విషయం ఏంటి అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే బ్రాడ్ కాన్సెప్ట్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఒక స్పీసీస్ అనేది ఉంది, దాని నుంచి సడన్గా 1, 2, 3, 4, 5 రకాల కొత్త స్పీసీస్లు అనేటువంటి ఏ, బి, సి, డి, ఈ, ఇవి 5 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొత్త స్పీసీస్లు ఫామ్ అయినాయి అనుకోండి. సో ఇవన్నిటిని కలిపి మనము ఒక కొత్త ట్యాగ్సా, అంటే ఇది ఒక గ్రూప్గా మనము కన్సిడర్ చేస్తాం. ఓకే, కొన్ని సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని డిఫరెన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. కొత్త ట్యాగ్స్ అనేది ఫామ్ అయితే చాలా తొందరగా, అంటే ఇది పెద్ద ఎవల్యూషన్. ఓకే, సడన్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేటువంటి ఏర్పడితే, సో ద ఎవల్యూషన్ ఆఫ్ న్యూ ట్యాగ్సా, న్యూ ట్యాగ్సా higher than the levels of actual species is called macroevolution. So that is simply the types of speciation. ఇంకొకటి ఐసోలేషన్ ఉంది. సో అది రేపు మోస్ట్లీ రేపు 9 వరకు రీచ్ అవుతాను నేను. జస్ట్ వెయిట్.